తెలంగాణ గోసేవ గతివిధి వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ గో విజ్ఞాన పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా తెలంగాణ గోసేవ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1250 స్థలాల్లో 4 లక్షలకు పైగా అనేక మంది విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానిలో దాదాపు 1800 మంది పైగా వాళ్ళని సెలెక్ట్ చేసి ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు దాదాపు 30 బహుమతులను ఈరోజు ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మనందరికీ తెలుసు, కన్న తల్లి కేవలం మనకు మాత్రమే పాలిస్తుంది. కానీ గోమాత పూర్తి మానవ జాతి మనుగడ కోసం పాలిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా భావించే ప్రయత్నం దయచేసి చేయదు. గో సంతతి అంతరించిపోతే ఎంత నష్టం జరుగుతుందో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శతాబ్దాల క్రితమే మనం ఈ గో సంతతికి సంబంధించి గో ప్రొడక్ట్స్ గురించి మనం ఆలోచిస్తాం. ఇవాళ వ్యవసాయ రంగంలో కూడా వాళ్ళ ప్రపంచ దేశాలే కౌ బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనం ఈ ప్రపంచానికి అందించిందే మనం, ఆచరించింది మనం, దాని యొక్క ఫలాలు అందించింది మనం. అంటే ఇవాళ మనము భారతీయ సంస్కృతి, సనాతన ధర్మము, మన జీవన విధానాన్ని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మనం ప్రతిరోజు లేచిన వెంటనే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం తినే తిండి, తాగే పాలు కలుషితం కావడం వలన అనేక రోగాల బారిన పడేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. వాళ్ళ లోపల ఉన్నటువంటి పిండం కూడా మనం తినే తిండి వల్ల కలుషితమై ఇలా ప్రపంచం బయటికి వచ్చిన తర్వాత బతుకున్న రోజులు బీపీలు, షుగర్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు, ఈ టెస్ట్లకు, మందుగోళ్లకు, టీకాలకు పరిమితం అవుతుంది. మీరు చూడ రావచ్చండి, గుండె మీద చేసుకొని వచ్చండి. ఎంతమంది వాళ్ళ సమాజంలో 70% మంది ప్రతిరోజు ట్యాబ్లెట్స్ వాడకుండా ఉండలేరు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే గో సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, గోదానం చేసేవాళ్ళు గోను కొని ఇంకోరికి ఇవ్వడం కాదు. ఇవాళ చాలామంది చేస్తారంటే గోను 20,000 10,000 కొంటారు, వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు, తీసుకుపోయి రోడ్డు మీద వదిలిపెడతారు, ఏదో టెంపుల్లో కట్టేసి వచ్చేస్తారు. దాని ద్వారా మీ కోరికలు తీరగల గోవును మనం కాపాడుకోవాలి. ఇవాళ దాంట్లో పశువుల జంతువు ప్రేమికులు ఉంటారు, వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. జంతు ప్రేమికులు అంటే చాలా మంచిది. అది మీ ఆలోచన మంచిది, మీ ఆశయం మంచిది, మీ లక్ష్యం మంచిది. కానీ కేవలము కుక్కలకు, పిల్లులకు, పాములకు, వాటికి, కోతలకు పరిమితం కాదు. మీరు గోజాతిని కాపాడుకోసం, గో సంతతిని కాపాడుకోవడం కోసం కూడా మీరందరూ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా ఈ గోజాతిని రక్షిద్దాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి అనుగుణంగా అనేక పథకాలు ఇవాళ రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి అనుసంధానమైనటువంటి వాటి మీద GST కూడా తొలగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది, 42 లక్షల పశు సంపద ఉంది. దానిలో కేవలం 50% మాత్రమే పాలిస్తాయి, మిగతా 50% పాలు ఇవ్వని. ఈ పాలు కేవలం భాగ్యనగర్ మాత్రమే పరిమితమైనవి. అందుకే గ్రామాలలో పాల ప్యాకెట్లు, డబ్బా పాలు, పెరుగు డబ్బాలు ఇవాళ మనం కొనే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ గోసంతతిని కాపాడాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు పాలకులకు దీని మీద అవగాహన లేకపోవడం వలన, పట్టింపులు లేకపోవడం వలన వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో గో రక్షకుల మీద కేసులు అవుతున్నాయి, గోవులను వధించే వాళ్ళ చేతిలో తుపాకులు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. బట్ అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి ఇవాళ గో సంతతిని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.